హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. గైస్, ఈరోజు మనమైతే మోటో ఎడ్జ్ 70 ప్రో వర్సెస్ వివో T5 ప్రో మధ్య ఈ రెండు మొబైల్స్ మధ్య ఈరోజు మనం ఫుల్ కంపారిజన్ చేయబోతున్నాం. చాలామందికి డౌట్ ఉంటుంది, ఎందుకంటే రీసెంట్గా లాంచ్ అయ్యి కదా ఈ రెండు మొబైల్స్. కాబట్టి చాలామందికి ఒక డెసిషన్ ఉంటుంది, ఈ రెండు మొబైల్స్ ఏ తీసుకోవాలి, ఈ ప్రైస్ సెగ్మెంట్కి అనేది డౌట్ ఉంటుంది. సో ఈరోజు నేను మీ డౌట్ అయితే క్లియర్ చేస్తాను. ఫస్ట్ మనం ఈ రెండు మొబైల్స్ ప్రైస్ విషయానికి వద్దాం. మోటో ఎడ్జ్ 70 ప్రో అయితే మనకి 30,000 ఉంటుంది. ఇంకా వీళ్ళు ప్రైస్ అయితే రివీల్ చేయలేదు, బట్ మనకి పెట్టేది అయితే కన్ఫర్మ్ ఇదే ప్రైస్ అయితే ఉంటుంది. బట్ మనకి వివో T5 ప్రో విషయానికి చూసినట్టయితే ఇది కూడా మనకు ఆల్మోస్ట్ 30,000 లేకపోతే 32,000 ఈ సెగ్మెంట్ అయితే ఉంటుంది. ఓవరాల్గా మనకి రెండు మొబైల్స్ కూడా 30,000 సెగ్మెంట్లోనే వస్తాయి. నెక్స్ట్ ఇంకా మాట్లాడుకోవాల్సిన డిజైన్. ఫస్ట్ మనం మోటో ఎడ్జ్ 70 ప్రో డిజైన్ విషయానికి వద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే క్వాడ్ కోర్ డిస్ప్లే ఉంటుంది. ఇక్కడ ఏమైనా బెస్ట్ మూవ్ అని చెప్పొచ్చు డిస్ప్లే విషయంలో. అలాగే ఇక్కడ డిస్ప్లే ప్రొటెక్షన్ విషయంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేస్తారు, మంచి అడ్వాన్స్ ప్రొటెక్షన్. అలాగే బ్యాక్ అయితే వేగా లెదర్ ఫినిష్ ఉంటుంది, సైడ్ అయితే మెటల్ ఫ్రేమ్ ఉంటుంది. అలాగే ఇది స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ డాల్బీ అట్మాస్ అయితే సౌండ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. నెక్స్ట్ డ్యూరబిలిటీ విషయానికి వద్దాం. ఇది IP68 అండ్ IP69 వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉంది. మిలిటరీ గేట్ స్టాండర్డ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. వాటర్ రేటింగ్ తో పాటు మనకి డ్యూరబిలిటీలో ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది మోటో ఎడ్జ్ 70 ప్రో అనేది. నెక్స్ట్ థిక్నెస్ వెయిట్ విషయానికి వద్దాం. గైస్, ఇది ఓవరాల్గా మనకి 7 mm థిక్నెస్ ఉంటుంది, 190 గ్రామ్స్ అయితే వెయిట్ ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా మాట్లాడుకోవాల్సింది వివో T5 ప్రో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. మనకి మోటో ఎడ్జ్ 70 ప్రోలో క్వాడ్ కోర్ డిస్ప్లే యూజ్ చేశారు, బట్ మనకి ఇక్కడ ఫ్లాట్ డిస్ప్లే అయితే రాబోతుంది. బట్ మనకి బాగుంటుంది ఫ్లాట్ డిస్ప్లే అయినా కానీ. ఇక్కడ ఏమంటే బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది, సైడ్ అయితే మెటల్ ఫ్రేమ్ ఉంటుంది. ఇక్కడ కూడా స్టీరియో స్పీకర్స్ అయితే సపోర్ట్ చేస్తాయి. కాకపోతే ఇక్కడ లేని ఆప్షన్ ఏమంటే సౌండ్ క్వాలిటీలో డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ చేయదు. మనకి అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ చేస్తుంది. డ్యూరబిలిటీ విషయానికి వద్దాం. ఇది కూడా మనకి IP68 అండ్ IP69 వాటర్ రేటింగ్ సపోర్ట్ చేస్తుంది. కంప్లీట్ వాటర్ రేటింగ్ ఫోన్ అని చెప్పొచ్చు. కానీ మిలిటరీ గేట్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనకి బోత్ ఆర్ సేమ్ అనమాట. మోటో ఎడ్జ్ 70 ప్రోలో ఎలాంటి డ్యూరబిలిటీ ఉందో సేమ్ డ్యూరబిలిటీ వివో T5 ప్రోలో కూడా ఉందని చెప్పొచ్చు. థిక్నెస్ వెయిట్ విషయానికి వద్దాం. ఇది 8.3 mm థిక్నెస్ ఉంటుంది. ఇక్కడ థిక్నెస్ కొంచెం ఎక్కువే మోటో ఎడ్జ్ 70 ప్రోతో కంపేర్ చేసుకుంటే. వెయిట్ అయితే 213 గ్రామ్స్ అయితే వెయిట్ ఉందన్నమాట. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో నా ఫస్ట్ ప్రియారిటీ ఏదంటే నేను మోటో ఎడ్జ్ 70 ప్రోకి ఇస్తాను. ఎందుకంటే మనకి మోటో ఎడ్జ్ 70 ప్రో థిక్నెస్ తక్కువ, వెయిట్ తక్కువ, అండ్ మనకి బ్యాక్ సైడ్ లెదర్ ఫినిష్ వాడరు కాబట్టి మనకి గ్రిప్ బాగుంటుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కలర్స్. ఫస్ట్ మనం మోటో ఎడ్జ్ 70 ప్రో కలర్ విషయానికి వద్దాం. ఇది మనకి 3 కలర్స్ ఉంటుంది. ఫస్ట్ అయితే ప్యాంటోన్ వైట్, సెకండ్ అయితే ప్యాంటోన్ టీ, లాస్ట్ కలర్ అయితే ప్యాంటోన్ టీటాన్ కలర్ అనమాట. ఇలా మనకి 3 కలర్స్లో మోటో ఎడ్జ్ 70 ప్రో అయితే రాబోతుంది. నెక్స్ట్ వివో T5 ప్రో కలర్స్ విషయానికి వద్దాం. ఇది మనకి ఓన్లీ 2 కలర్స్ రాబోతుంది. ఫస్ట్ కలర్ అయితే గ్లేషియర్ బ్లూ కలర్, సెకండ్ అయితే కాస్మోటిక్ బ్లాక్ కలర్ అనమాట. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికి వద్దాం. మనకి మోటో ఎడ్జ్ 70 ప్రోలో 6.8 ఇంచెస్ 1.5K ఎక్స్ట్రీమ్ AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. ఇక్కడ 144 Hz వరకు అయితే రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. H.10+ సపోర్ట్ ఉంది, 1 బిలియన్ కలర్ సపోర్ట్ ఉంది. ఇక్కడ 5200 nits వరకు బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో L1 సపోర్ట్ ఉంది. మీరు OTT ప్లాట్ఫామ్స్లో ఏమైనా మూవీస్ చూసుకోవాలంటే చూసుకోవచ్చు, బాగుంటాయి మూవీ క్వాలిటీ కూడా. ఇంకా వివో T5 ప్రో డిస్ప్లే విషయానికి వద్దాం. మనకి 6.83 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. డిస్ప్లే టేప్లో మనకి 2 AMOLED డిస్ప్లే అయితే రాబోతున్నాయి. ఇక్కడ ఏది తక్కువ అనేది చెప్పలేము. ఇక్కడ కూడా మనకి 144 Hz అయితే రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ 5000 nits వరకు బ్రైట్నెస్ అయితే పెట్టారు. కాబట్టి మీకు బ్రైట్నెస్ పరంగా మోటో ఎడ్జ్ 70 ప్రో కొంచెం హై ఉంటుంది. మనకి SGS లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ అయితే పొందింది. ఇది మనకి చాలా బాగా తెలిపోతుంది అనమాట. ఇందులో కూడా మనకి L1 సపోర్ట్ ఉంది. OTT ప్లాట్ఫామ్స్లో మీరు మూవీస్ చూసుకోవచ్చు, మూవీ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఓవరాల్గా రెండు డిస్ప్లేస్లో ఏది బెటర్ బ్రో అంటే వివో T5 ప్రో చెప్తాను. ఎందుకంటే మనకి వివో డిస్ప్లేస్ అనేటివి చాలా ఇంప్రెసివ్గా ఉంటాయి. అలానే మోటో ఎడ్జ్ 70 ప్రో డిస్ప్లే తక్కువ అని కాదు. సో మనకి రెండు డిస్ప్లేలు కూడా చాలా బెటర్గా పర్ఫామ్ చేయగలవు ఎటువంటి కండిషన్ అయినా కానీ. కాకపోతే నా ఫస్ట్ ప్రయారిటీ వివో T5 ప్రోకి ఇస్తాను. నెక్స్ట్ ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ప్రాసెసర్. మోటో ఎడ్జ్ 70 ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ యూజ్ చేస్తారు. మీకు ఈ ప్రాసెసర్ కూడా బాగుంటుంది. అలాగే ఇది 4 nm బిల్ట్ ఇన్ ప్రాసెసర్, LPDDR5X యూజ్ చేస్తారు. అలాగే మనకి ఇది UFS 3.1 కానీ లేకపోతే UFS 4.1 మీద రాబోతుంది, అంత కన్ఫర్మ్గా తెలియదు స్టోరేజ్ టైప్ ఏది వాడారు అనేది. గైస్, ఇక్కడ ఏకంగా 4600 mm² వేపర్ కూలింగ్ ఛాంబర్ పెట్టారు. ఒకవేళ మీరు గేమ్స్ ఆడి హీట్ ఎక్కువ క్రియేట్ అయిన సిచ్యువేషన్లో అప్పుడు మీకు వేపర్ కూలింగ్ ఛాంబర్ అయితే హెల్ప్ అవుతుంది. Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ రాబోతుంది. అలాగే హెలో మోటో ఇవైతే రాబోతుంది అనమాట. ఇక్కడ ఏకంగా 3+5 years అయితే అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఇంకా మనం వివో T5 ప్రో ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇక్కడ ప్రాసెసర్ తోపు అనమాట. వివో T5 ప్రోలో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇక స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కాబట్టి మనకి పర్ఫార్మెన్స్ లెవెల్స్ అయితే పీక్స్లో అయితే ఉంటుంది. 4 nm బిల్ట్ ఇన్ ప్రాసెసర్, LPDDR5X రాబోతుంది. అలాగే ఇది UFS 3.1 మీద రాబోతుంది.
ఇక మీకు క్వాల్కామ్ ప్రాసెసర్ కాబట్టి నేను చెప్పాల్సిన లేదు. ఎందుకంటే మీకు క్వాల్కామ్ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటది. అప్ టు 120 ఎఫ్ఎస్‌లో ఇది గేమ్స్ అయితే హ్యాండిల్ చేస్తదని చెప్తున్నారు. బీజీఎం విషయానికి చూసుకుంటే మనకి బీజీఎం అయితే ప్రెజెంట్ 90 ఎఫ్ఎస్‌లో హ్యాండిల్ చేస్తదని వీళ్ళు ఇక్కడ హైలైట్ చేస్తారు. మీకు 7000 ఎంఎం స్కోర్ వేపర్ కూలింగ్ చాంబర్ పెట్టారు. ఇది వెరీ లార్జెస్ట్ వేపర్ కూలింగ్ చాంబర్ అన్నమాట. మోటో ఎడ్జ్ 70 ప్రోతో కంపేర్ చేసుకుంటే 7000 ఎంఎం స్కోర్ అంటే మీకు కూలింగ్ కూడా చాలా ఫాస్ట్‌గా ఇంక్రీజ్ చేయగలదు. ఆండ్రాయిడ్ 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ రాబోతుంది. ఆర్జిన్ ఓఎస్ 6తో రాబోతుంది. ఇక మీకు ఓవరాల్‌గా ప్రాసెసర్ డిపార్ట్మెంట్‌లో నా ఫస్ట్ ప్రియారిటీ వివో T5 Pro చెప్తాను. ఉంది కెమెరా. మనకి మోటో ఎడ్జ్ 70 Pro ఓవరాల్‌గా 3 కెమెరాస్ రాబోతుంది. ఇక ఫ్లాష్ ఉంటది. ప్రైమరీ కెమెరా 50 మెగా పిక్సెల్ ఇచ్చారు. ప్రైమరీ కెమెరాలో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మీకు ప్రైమరీ కెమెరాలో సోనీ LVT 710 సెన్సార్ అయితే యూజ్ చేస్తారు. ఇది మనకి అడ్వాన్స్ సెన్సార్ అని చెప్తున్నారన్నమాట. అలాగే మీరు ఈ కెమెరాను యూజ్ చేసుకొని 4K 60 ఎఫ్ఎస్‌లో వీడియో అయితే కవర్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా కూడా 50 MP ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. సెల్ఫీ కెమెరా కూడా 50 MP ఇచ్చారు. ఇంకా మీకు ఓవరాల్‌గా ఇందులో కెమెరాస్ అయితే వేరే లెవెల్ అని చెప్తానన్నమాట. నెక్స్ట్ అయితే ఇంకా వివో T5 Pro కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ఓన్లీ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటదన్నమాట. ఒక ఫ్లాష్ ఉంటది. ఇక్కడ ప్రైమరీ కెమెరా 50 మెగా పిక్సెల్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మీకు ప్రైమరీ కెమెరాలో సోనీ IMX8882 సెన్సార్ అయితే యూజ్ చేస్తారు. అలాగే ఇందులో మీకు ఓఎస్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మీరు ఈ కెమెరాను యూజ్ చేసుకొని మాక్సిమం 4K 60 ఎఫ్ఎస్‌లో వీడియో అయితే కవర్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా 2 MP ఇచ్చారు. ఇది డెప్త్ కెమెరానా మ్యాక్రో కెమెరానా అనేది కన్ఫర్మ్‌గా తెలియదు. సెల్ఫీ కెమెరా అయితే 32 మెగా పిక్సెల్ అయితే యూజ్ చేస్తారనమాట. ఇక మీకు ఓవరాల్‌గా కెమెరాస్‌లో ఏది బాగుంటదంటే మోటో ఎడ్జ్ 70 ప్రోనే బాగుంటది. బ్యాక్ 2 కెమెరాస్ 50, సెల్ఫీ కెమెరా 50 కాబట్టి మీకు ఓవరాల్‌గా కెమెరా పర్ఫార్మెన్స్ మోటో ఎడ్జ్ 70 ప్రోలో చాలా బాగుంటది. ఫైనల్ డిపార్ట్మెంట్ బ్యాటరీ మనకి మోటో ఎడ్జ్ 70 ప్రో బ్యాటరీ విషయానికి చూసినట్టయితే ఇక్కడ మనకి 6500 mAh బ్యాటరీ యూజ్ చేస్తారు. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. వివో T5 Pro బ్యాటరీ ఇక్కడ మనకి బ్యాటరీ అయితే వెరీ లార్జెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు. మోటో ఎడ్జ్ 70 ప్రోతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకి 9020 mAh బ్యాటరీ పెట్టారు. 5 ఇయర్స్ వరకు అయితే బ్యాటరీ వెళ్తుండదని చెప్తున్నారు. ఇందులో కూడా మనకి 90 వాట్స్ వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే మీరు ఈ మొబైల్ నుంచి ఇంకో మొబైల్కి అయితే ఛార్జ్ చేయొచ్చు. మనకి బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇంకా ఓవరాల్గా బ్యాటరీ డిపార్ట్మెంట్లో నా ఫస్ట్ ప్రియారిటీ వివో T5 Pro అని చెప్పొచ్చు. యాక్చువల్లీ మీరు ఇక్కడ 2 కేటగిరీస్లో చూసుకోవాలి. ఫస్ట్ అయితే బ్యాటరీ సెగ్మెంట్ చూసినట్టయితే మీకు బ్యాటరీ సెగ్మెంట్లో బెస్ట్ మొబైల్ అయితే వివో T5 Pro అని చెప్తాను. కెమెరాస్ బాగుండాలి, నాకు డ్యూరబిలిటీ బాగుండాలి అనుకుంటే సో మీరు డైరెక్ట్గా మోటో ఎడ్జ్ 70 ప్రోకి వెళ్ళండి. ఎందుకంటే మీకు మోటో ఎడ్జ్ 70 ప్రోలో కెమెరాస్ బాగుంటాయి, మీకు డ్యూరబిలిటీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇంకా గేమింగ్ సెగ్మెంట్ విషయానికి వద్దాం. గైస్ మీరు ఎక్కువ గేమ్స్ ఆడతాను అనుకునే వాళ్ళైతే మీరు వివో T5 ప్రోకి వెళ్ళండి. ఎందుకంటే మీకు ఇక్కడ క్వాల్కామ్ 7S Gen 4 ప్రాసెసర్ యూజ్ చేస్తారు కాబట్టి మీకు అందులో గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. ప్లస్ అప్ టు 120 FPS గేమ్స్ అయితే హ్యాండిల్ చేస్తాను అనమాట. కాబట్టి మీకు గేమింగ్కి బెస్ట్ మొబైల్ అయితే వివో T5 Pro అని చెప్తాను. ఫైనల్గా ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మర్చిపోగానే మీరు మన వీడియోని లాస్ట్ వరకు చూస్తుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.